గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కీలక సందేశం ఇచ్చారు. మరో గంట ఎక్కువ పనిచేయండి, పీఆర్సీపై మాట నిలబెడతాం. అంటే మన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మన పేపర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఒక రిక్వెస్ట్ చేశారు. ఏంటంటే మీరు చేసే పని కంటే ఒక గంట ఎక్కువ పని చేయండి. ఇలానే మేము కూడా పీఆర్సీపై మాట నిలబెడతాం అన్నట్టు అన్నారు. ఇదే విధంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు అందరూ కృషి చేయాలి అన్నారు. రెవెన్యూ లీకేజీలను అరికట్టి పెండింగ్ పన్నులు అండ్ బకాయిలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అన్నారు. అంటే ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి రూపాయి వసూలు చేయాలి అని శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలోపేతానికి ఉద్యోగ సహకారం ఎంతో అవసరమని అన్నారు. సో ఇదే మాటలో ఒక మాట అన్నారు. ఏంటంటే మీరు పనిచేసే వర్క్ అంటే ఒక 1 అవర్ ఎక్కువ చేసి మన రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేయాలి అని చెప్పారు. ఎందుకంటే మెయిన్ గా సీఎం గారు చెప్పిన మాట ఉద్దేశం ఏంటంటే ఇన్కమ్ జనరేషన్ లో గవర్నమెంట్ ఉద్యోగుల పాత్ర మరి పెద్దగా ఉంది కాబట్టి ఆ దృష్టిలో దృష్టి పెట్టి కొంచెం రెవెన్యూ లీకేజ్ అంటే ఎక్కడైతే మనకి ఇన్కమ్ వచ్చే చోట ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని జాగ్రత్తగా మానిటర్ చేసుకొని వసూళ్లు ఎవరైతే పెండింగ్ పన్నులు ఉన్నాయో మన గవర్నమెంట్ కి వేరే వాళ్ళు కట్టాల్సిన పన్నులు కానీ బకాయిలు ఎవరైతే సామాన్య జనాలు లేకపోతే వాణిజ్య సముదాయాలు అలాంటి వాటిపై బకాయి పన్నులపై వసూళ్లపై దృష్టి పెట్టాలి అని అన్నారు. సో ఇదే సందర్భంలో పీఆర్సీపై సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారు. పీఆర్సీపై ఇచ్చిన మాట తప్పమన్నారు. పీఆర్సీ అమలుపై ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది అన్నారు. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ తప్పకుండా నిలబెట్టుకుంటామన్నారు. పీఆర్సీతో పాటు ఉద్యోగుల ఇతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం విశ్వాసం ఉంచి సహకరించాలని సీఎం కోరారు. ఇదే మాట పైన గవర్నమెంట్ ఉద్యోగులు ఏమంటున్నారంటే పీఆర్సీపై స్పష్టమైన హామీ ఉంది కానీ ఎప్పటిలోపు పీఆర్సీ అమలు అవుతుందన్న దాని మీద వాళ్ళు క్లారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి తెలంగాణ గవర్నమెంట్ లో డిఏ పీఆర్సీ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి. జనరల్ గా జూన్ 2 కి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏదైనా న్యూస్ వస్తుందని గవర్నమెంట్ వెయిట్ చేశారు. సో కి మాత్రం ఖచ్చితంగా ఇస్తాము, ఇచ్చిన మాట తప్పమని అన్నట్టు పేపర్లలో వచ్చింది. అయితే ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు ప్రస్తావించిన అంశాలు ఏంటంటే పీఆర్సీ అమలు, పెండింగ్ డిఏలు, ఇతర బకాయిల చెల్లింపులు, ఉద్యోగ సంక్షేమ చర్యలు. ఎందుకంటే పీఆర్సీ అమలు కాకపోయినా డిఏలు కూడా రిలీజ్ అవుతలేవు కాబట్టి ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్లేషన్ రేట్ కి ఎంప్లాయీస్ అందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సో పీఆర్సీని తక్షణంగా అమలు చేయాలి. పెండింగ్ డిఏలు, ఇతర బకాయిల చెల్లింపులు, ఉద్యోగ సంక్షేమ చర్యలు తీసుకోవాలని అని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోరుతా ఉన్నారు. సో మనం ఫైనల్ గా ఇక్కడ మళ్ళీ చూస్తే ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి రూపాయి వసూలు చేయాలి. మన గవర్నమెంట్ ఇన్కమ్ కి సపోర్ట్ చేయండి. ఉద్యోగులు మరో గంట ఎక్కువ పనిచేయాలి. పీఆర్సీకి అమలుపై ప్రభుత్వం వెనక్కి తగ్గదు. ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటామని అన్నారు. సో ఈ టాపిక్ ఎప్పుడు వచ్చిందంటే గవర్నమెంట్ ఎంఓయూ చేసుకుంది కొన్ని బ్యాంక్స్లతో. ఎందుకంటే ప్రమాదవశాత్తు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఏమైనా అయితే వాళ్ళకి బ్యాంకుల తరపున ₹1 కోటి వరకు ఇచ్చే స్కీమ్ స్టార్ట్ అయింది. అంటే ఇన్కమ్ అనేది ప్రతి కుటుంబానికి ఇంపార్టెంట్. సో అదే ఉద్యోగం చేస్తున్న ఎంప్లాయీకి ఏమైనా అయితే లంసమ్ గా ఒక అమౌంట్ ఇచ్చే ఒక స్కీమ్ స్టార్ట్ చేశారు. సో అవి 13 వరకు బ్యాంకులతో ఎంఓయూ జరిగిన సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మాటలు చెప్పారు. సో ఎంఓయూ అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏ బ్యాంకులతో జరిగిందో కూడా ఒకసారి వచ్చే వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు సీఎం గారు చెప్పిన మాటలు మరి ఉద్యోగులు ఏ రకంగా చూసుకుంటారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏందో చెప్పండి. మీకు ఈ విషయం పైన ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విషయం అనేది అందరికీ షేర్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ కి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.